నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. ప్రభుత్వ విద్యాసంస్థలంటే అరకొర సౌకర్యాలతో చదువు సక్రమంగా లేకపోవడం అనేటటువంటి ఒక అపార్థాలు, ఒక నానుడి సమాజంలో వేళ్ళూనుకొని ఉంది. కానీ దానికి విరుద్ధంగా కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా, నిజం చెప్పాలంటే అంతకు మించి ఈ సంవత్సరం 100% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలవడమే కాకుండా అడ్మిషన్ల విషయంలోనూ కూడా ఈ సంవత్సరం జనరల్ కోర్సులలో 160 అడ్మిషన్లతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే 4వ స్థానంలో నిలిచినటువంటి గుండారం కళాశాల గురించి ఒక ప్రత్యేక కథనాన్ని మీకోసం అందిస్తున్నాం. ప్రభుత్వ విద్యా సంస్థలంటే సాధారణంగా పరిమిత వనరులు, తక్కువ ఫలితాలు అనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. అయితే పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం గుండారం గ్రామంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆ అభిప్రాయాన్ని పూర్తిగా తలకిందులు చేస్తోంది. కార్పొరేట్ కళాశాలలకు ఏమాత్రం తీసిపోని విద్యా ప్రమాణాలు, ఆధునిక సదుపాయాలు, క్రమశిక్షణ, అద్భుతమైన ఫలితాలతో ఈ కళాశాల రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందుతోంది. నేను గుండారం గ్రామ సర్పంచ్ను. మా గుండారం గ్రామంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉండడం అనేది మాకు ఎంతో గర్వకారణం. ఎందుకంటే ఈ కార్పొరేట్ కాలేజీలకు ధీటుగా మొన్న ఇటీవల కాలంలో కూడా మార్కులు వచ్చిన పిల్లల్ని మనం సత్కరించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్ 2026-2027కు గాను అకాడమిక్ ఇయర్కి అడ్మిషన్లు అనేవి కూడా మనకు పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా మా తోటి సర్పంచ్లు కూడా మొన్న ఏదైతే మాట ఇచ్చిన విధంగా ఇంకా కొంచెం పిల్లల్ని మోటివేట్ చేసి ప్రైవేటు కాలేజీలను ఎంకరేజ్ చేయకుండా మన గ్రామంలో ఉన్న మన గవర్నమెంట్ కాలేజీని మనం అభివృద్ధి చేసుకుని పిల్లలకు మంచి బంగారు భవిష్యత్తు అందించేటువంటి ప్రిన్సిపాల్ గారు కానీ ఫ్యాకల్టీ కానీ ఉండడం జరిగింది. 2008లో గ్రామీణ ప్రాంతమైన గుండారంలో ప్రారంభమైన ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాల గత 18 ఏళ్లుగా వేలాది మంది విద్యార్థులకు ఉన్నత విద్యకు బాటలు వేస్తోంది. ఇక్కడ నీట్ ఎంసెట్ కోచింగ్ కూడా ఇవ్వబడుతుంది. ఇక్కడ మిడ్ డే మీల్స్ కూడా చాలా బాగా పెడతారు. ఇక్కడ టీచింగ్ కూడా చాలా బాగుంది. పెద్ద నగరాల్లో ఉండాల్సిన కార్పొరేట్ స్థాయి విద్యా సంస్థను గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటు చేయడం ఈ ప్రాంత ప్రజలకు వరంగా మారింది. కళాశాల ప్రిన్సిపల్ కాశీమల్ల సుధాకర్ నేతృత్వంలో ఉపాధ్యాయ బృందం విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తోంది. ప్రస్తుతం ఎంపీసీ, బైపీసీ, సిఈసి, హెచ్ఈసి విభాగాల్లో సుమారు 160 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి మా కళాశాలలో మంచి బోధన, మంచి అనుభవం కలిగినటువంటి అధ్యాపకులచే మంచి విద్యా బోధన నేర్పడం జరుగుతుంది. ఈ కళాశాలలో అన్ని వసతులు కలిగినటువంటి అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా మన కళాశాలలో విద్యార్థులకు డిజిటల్ క్లాస్ రూమ్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. మరియు అధునాతనమైనటువంటి ప్రయోగశాలలు మరియు అధ్యాపకులు అనుభవం కలిగినటువంటి 20-25 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి అధ్యాపకులు, రెగ్యులర్ అధ్యాపకులచే విద్యాబోధన కొనసాగించడం జరుగుతుంది. మరియు మా కళాశాల
ఎంసెట్, నీట్, జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇందుకోసం ప్రభుత్వం ఇటీవల లక్షల రూపాయలు ఖర్చు చేసి మా కళాశాలకు డిజిటల్ ప్యానల్ బోర్డ్స్ అండ్ ప్యానల్ బోర్డ్స్ సమకూర్చడం జరిగింది. మరియు ఈ కళాశాలలో మా విద్యార్థుల డిసిప్లిన్ కూడా చాలా బాగుంటుంది. మరి ముఖ్యంగా బాలిక విద్యార్థుల కోసం సీసీ కెమెరాలు కూడా ప్రతి రూమ్లో సీసీ కెమెరాలు అమర్చడం జరిగింది వారి యొక్క రక్షణ కోసం. మరియు ప్రతిరోజు సీసీటీవీలతో వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. మా కళాశాలలో మిషన్ భగీరథ మరియు ఆర్ఓ ప్లాంట్తే మంచినీటి సౌకర్యము మరియు పరిశుభ్రమైనటువంటి మరి వాష్రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా మా కళాశాలలో ఒక అమూల్యమైనటువంటి గ్రంథాలయము ముఖ్యంగా గ్రంథాలయంలో కేవలం ఇంటర్మీడియట్ పుస్తకాలతో పాటు నీట్, జేఈ మెయిన్స్, అడ్వాన్స్ మరియు ఎంసెట్ బుక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఏడాది ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో 80 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరై 100% ఉత్తీర్ణత సాధించడంతో రాష్ట్రంలో 6వ స్థానాన్ని దక్కించుకోవడం కళాశాల చరిత్రలో మరో మైలురాయిగా నిలిచింది. పెద్ద పెద్ద ల్యాబ్స్ ఉన్నాయి, రూమ్స్ అన్ని క్లీన్గా ఉంటాయి, వాటర్ క్లీన్గా ఉంటుంది, అమ్మాయిలకు ప్రొటెక్షన్ కూడా ఉంటుంది, ప్రతి రూమ్లో ఒక్కొక్క సీసీ కెమెరా ఉంది. I have been working in this college since 2011. I have 15 years experience. I will teach chemistry for both first year and second year MPC and BPC students. Every day we are running the practical classes along with the theory classes to our students. We have fully equipped lab. We have fully equipped lab material. So please utilize all the students join in this college and utilize the teaching and lab aid materials. 2023లో బైపీసీ విభాగానికి చెందిన కమాన్పూర్ విద్యార్థిని రాధారపు శ్రీనిధి 440 మార్కులకు గాను 436 మార్కులు సాధించి తెలంగాణ టాపర్గా నిలవడం కళాశాలకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. అంతేకాకుండా 7 విద్యార్థులు ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. నేను ఈ కళాశాలలో బాటనీ లెక్చరర్గా పనిచేస్తున్నాను. ఈ కళాశాలలో ఈ ల్యాబ్ అనేది బాటనీ, జువాలజీకి సంబంధించిన 2 మెటీరియల్తో కూడుకునే ల్యాబ్ ఇది. దీంట్లో ఇక్కడికి వస్తే ఇవన్నీ బాటనీకి సంబంధించిన స్పెసిమెన్. మా కళాశాలలో ప్రైవేట్ కాలేజీని మించి అధునాతనమైన హంగులతో ప్రతి ఎక్విప్మెంటు అధునాతనమైనదిగా ఉంది మా కాలేజీలో. ఇవి చూస్తే జువాలజీ మెటీరియల్, ఈ జువాలజీకి సంబంధించిన అన్ని ఎనిమల్స్ స్పెసిమెన్స్ అంటారు, ఇవన్నీ కూడా ఉన్నాయి. అక్కడ అవి చార్ట్స్, ఎనిమల్స్ సంబంధించిన అన్ని చార్ట్స్ ఉన్నాయి. అక్కడ మైక్రోస్కోప్స్ కూడా ఉన్నాయి, అవి కూడా లేటెస్ట్ టెక్నాలజీతో తయారైన మైక్రోస్కోప్స్ ఉన్నాయి. విద్యారంగంతో పాటు క్రీడలకు కూడా కళాశాలలు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. సిఈసి విద్యార్థిని నల్లవెల్లి ఆనందిని అథ్లెటిక్స్, రన్నింగ్ విభాగంలో సౌత్ ఇండియా స్థాయిలో గోల్డ్ మెడల్, జూనియర్ నేషనల్స్ లో బ్రాంజ్ మెడల్ సాధించి కళాశాలకు గర్వకారణంగా నిలిచింది. రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో యోగా, ధ్యానం కార్యక్రమాలు, షీటీం సహకారంతో గంజాయి నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా కో కరిక్యులర్ కార్యకలాపాల్లో ఈ కళాశాల రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం సాధించడం విశేషం. విద్యార్థుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ కళాశాలలో 20 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రతి తరగతి గదిలో కెమెరా ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఈ కెమెరాలు కమాన్పూర్ పోలీస్ స్టేషన్కు అనుసంధానం చేయబడ్డాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో షీటీం పోలీసులు కూడా పర్యవేక్షణ నిర్వహిస్తుంటారు. 2017 జూన్ 12న 22 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన విశాలమైన కళాశాల భవనం విద్యార్థులకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తోంది. ఇటీవల 2 లక్షల రూపాయలతో ప్రయోగశాలను ఆధునీకరించారు.
ముఖ్యంగా ఈ కార్పొరేట్ కళాశాలతో పోలిస్తే మా కళాశాలలో చాలా మంచి వసతులు ఉన్నాయి. ఈ యొక్క అవకాశాన్ని విద్యార్థులు తల్లిదండ్రులు కూడా సద్వినియోగం చేసుకోవాలి. మరియు మా కళాశాలలో అడ్మిషన్ ఉచితంగా ఇవ్వబడుతుంది. అంతేకాకుండా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్కాలర్షిప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అబ్బాయిలకి బస్ పాస్ సౌకర్యం కూడా ఉంటుంది. అంతేకాకుండా అతి ముఖ్యమైనటువంటి విషయము ఉచితంగా పాఠ్యపుస్తకాలు ఇవ్వటం కూడా జరుగుతుంది. మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే ఇటీవల ప్రభుత్వము జూనియర్ కళాశాలల్లో కూడా బ్రేక్ఫాస్ట్తో పాటు మధ్యాహ్న భోజనం కూడా కల్పించే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని కూడా పిల్లలు వినియోగించుకోవాలి. దీనివలన పిల్లల్లో కూడా మంచి పౌష్టికాహారం వలన ఆరోగ్యంగా ఉండి మంచి చదువుకునే అవసరం ఉంటుంది. ప్రిన్సిపాల్ కాసిమల్ల సుధాకర్ స్వయంగా 18,000 రూపాయల ఖర్చుతో ఇంటర్, ఈఎంసెట్, జేఈఈ, ఐఐటి ప్రవేశ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు కొనుగోలు చేసి లైబ్రరీలో అందుబాటులో ఉంచారు. ఈ ఏడాది నుంచి నీట్, ఐఐటి కోచింగ్ కూడా ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నారు. అదనంగా డిజిటల్ క్లాస్ రూములు, శుద్ధమైన తాగునీటి కోసం ఆర్ఓ ప్లాంట్, మిషన్ భగీరథ నీటి సదుపాయం వంటి వసతులు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. కళాశాల భద్రతను మరింత బలోపేతం చేయడానికి ప్రహరీ గోడ నిర్మాణం కోసం 9 లక్షల రూపాయల నిధులు మంజూరయ్యాయి. ఈ రూమ్ వచ్చేసి బయాలజీకి సంబంధించిన ల్యాబ్ అండి. దీంట్లో బాటనీతో పాటు జాలజీ మెటీరియల్ కూడా ఉంటాయి. ఇవన్నీ జాలజీ మెటీరియల్, ఇవన్నీ బాటనీ మెటీరియల్ అండి. నేను ఈ కళాశాలలో పిల్లలు జాయిన్ అయిన నెల నుంచెల్లే ప్రతిరోజు పిల్లలకు బాటనీ, జాలజీ 2 కూడా ప్రాక్టికల్ చేపిస్తామండి. ఈ కళాశాలలో అధునాతనమైన టెక్నాలజీతో సంబంధించిన అన్ని పరికరములు ఉన్నవి. అలాగే ఈ ఇయర్ నుంచి వెళ్ళి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కే కాకుండా ఫస్ట్ ఇయర్లో కూడా ప్రాక్టికల్స్ ఇంప్లిమెంట్ చేశారు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇద్దరికి కూడా మేము కంపల్సరీ ప్రాక్టికల్ చేపిస్తామండి. ఈ కళాశాలలో కార్పొరేట్ కాలేజ్ కంటే మంచి పరికరాలు అంటే ప్రాక్టికల్కి యూజ్ చేసే మెటీరియల్ ఉందని మేము చెప్తున్నాము. ఇలాంటి అవకాశాలని ఈ ఊరి ప్రజలు అట్లాగే ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చి స్టూడెంట్స్ సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. 2015లో సర్వే నెంబర్ 35లో 1.05 ఎకరాల భూమిని కేటాయించగా ప్రస్తుతం టెండర్ ప్రక్రియ పూర్తయి త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి. గుండారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నాణ్యమైన విద్యతో పాటు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని విద్యార్థులు తెలిపారు. క్రీడలు, పోటీ పరీక్షల శిక్షణ, క్రమశిక్షణ, ఆధునిక సదుపాయాలతో ప్రైవేట్ కళాశాలలకు ధీటుగా కళాశాల అభివృద్ధి చెందుతోందని వారు పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ కాసిమల్ల సుధాకర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడమే తమ లక్ష్యమన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం అన్ని సౌకర్యాలను అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. ఇటీవల పలువురు సర్పంచులు కళాశాలను సందర్శించి కొత్త అడ్మిషన్ల కోసం విద్యార్థులను పంపించడం ఆనందంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో నీట్, ఐఐటి కోచింగ్తో పాటు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వ విద్యాసంస్థ కూడా సంకల్పం, కృషి ఉంటే కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ఎదగగలదని గుండారం ప్రభుత్వ జూనియర్ కళాశాల మరోసారి నిరూపిస్తోంది. మా కళాశాలలో సంవత్సరానికి 16 యోగా క్లాసులు, 16 ధ్యానం క్లాసులు కూడా నిర్వహించడం జరుగుతుంది. మనకి గత కొన్ని సంవత్సరాల నుంచి మా కళాశాల రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించింది. ముఖ్యంగా 2023 మార్చిలో రాధారపు శ్రీనిధి అనే బాలిక మా కళాశాలలో చదివి బైపీసీ ఫస్ట్ ఇయర్లో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. అందుకు ప్రభుత్వం మా కళాశాలలో మంచి గుర్తింపు ఇచ్చింది. ముఖ్యంగా గత సంవత్సరం మా కళాశాల రాష్ట్ర స్థాయిలో 6వ స్థానంలో రిజల్ట్లో నిలవడం జరిగింది. గత సంవత్సరం కూడా 80% రిజల్ట్తో మా కళాశాల ముందుంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అడ్మిషన్ కూడా ఎక్కువగా పెరిగాయి. గత సంవత్సరం కేవలం 117 ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ మరియు ఒక 80 అడ్మిషన్స్ సెకండ్ ఇయర్ ఉండే, మొత్తం 200 అడ్మిషన్లు గత సంవత్సరం ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం మేము 250 అడ్మిషన్లు మేము టార్గెట్గా పెట్టుకున్నాము. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 200 అడ్మిషన్లను ఈ కళాశాలలో కల్పించి ఆ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని మేము భావిస్తున్నాము. నాతో పాటు మా కళాశాలలో మరి అనేక మంది లెక్చరర్స్
అంకితభావంతో పనిచేస్తున్నారు. మా కళాశాలలో కేవలం చదివే కాకుండా స్పోర్ట్స్ కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతిరోజు ఈవినింగ్ సాయంత్రం సమయంలో స్పోర్ట్స్ నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క విద్యార్థుల్లో మానసిక ఉల్లాసం కోసం ఈ యొక్క స్పోర్ట్స్ నిర్వహించడం జరుగుతుంది. గత సంవత్సరం ప్రభుత్వం మాకు ఆర్థికంగా చాలా సహకరించింది. 25,000 రూపాయలు స్పోర్ట్స్ మెటీరియల్ కోసం మరి మాకు అందించడం జరిగింది. ఆ యొక్క రూపాయలతో మేము స్పోర్ట్స్ మెటీరియల్ కొని మంచి విద్యార్థుల కోసం మంచి ఉల్లాసం కోసం గేమ్స్ ఆడించడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రయోగశాలలు కూడా అధునాతనమైన ప్రయోగశాలలు గత సంవత్సరం ప్రభుత్వం 75,000 రూపాయలు ప్రయోగశాలలకు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇటీవల చిన్న చిన్న మరామతులు చేసుకోవడం కోసం ప్రభుత్వము 9 లక్షల రూపాయలు కూడా ఈ కళాశాలకు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ 9 లక్షల రూపాయలను కూడా కళాశాలకు వెచ్చించి ఇంకా అధునాతనమైనటువంటి సౌకర్యాలు కల్పిస్తామని నేను మీ అందరికీ కూడా మనవి చేస్తూ, మా కళాశాలలో పేద విద్యార్థులు, మధ్యతరగతి విద్యార్థులు చదువుతుంటారు. ముఖ్యంగా ఈ యొక్క కళాశాల చుట్టుపక్కల సుమారు 27 గ్రామాల విద్యార్థులు మా కళాశాలలో విద్యను అభ్యసిస్తున్నారు. ఇటీవల మరి 27 గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు కూడా మా కళాశాలను విజిట్ చేసి మా కళాశాల యొక్క వసతులను కూడా పరిశీలించడం జరిగింది. మా కళాశాల కార్పొరేట్ కళాశాలకు దీటుగా అంతకంటే ఎక్కువగా మరి వసతులు కలిగి మంచి విద్యను అందిస్తున్నాం. దీనికి మీ అందరి యొక్క సేవతను మాకు అందిస్తారని ఆశిస్తున్నాం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో 10వ తరగతి పరీక్షలు పాస్ అయినటువంటి విద్యార్థులందరూ మా కళాశాలలో అడ్మిషన్ పొంది మా యొక్క సేవలను పొందాలని తల్లిదండ్రులకు మరియు గ్రామ పెద్దలకు, ప్రజలకు అందరికీ కూడా నేను విన్నవిస్తున్నాను. నమస్కారాలు. జై హింద్. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. Thank you.